ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఎదుర్కొన్న ఒక చిన్న సందర్భాన్ని మనం చూసి, ఎందుకు ఇశ్రాయేలీల ప్రయాణాన్ని మనం చూడాలి అని అంటే, ఇశ్రాయేలీల ప్రయాణము అది సరిగ్గా మన క్రైస్తవ జీవితాన్ని ప్రతిబింబించే ఒక ప్రయాణం. అది మనం కొరింథీయులకు పౌలు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు వారి ప్రయాణంలో ఉన్న ఆ విషయాలు మన క్రైస్తవ జీవితానికి స్పష్టంగా కనబడుతుంటాయి. మొదటి వచనం ఒకసారి చూడండి. సహోదరులారా, అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అంటే మనము బాప్తిసం పొందిన వారము, కానీ పాత నిబంధనలో కూడా బాప్తిసం పొందినట్లుగా ఆ సాదృశ్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, మోషేని బట్టి వారందరూ మేఘములోను సముద్రములోను నడిచిన భాగాన్ని గ్రంథకర్త దేంతో పోలుస్తున్నాడు అని అంటే, మనం పొందిన బాప్తిసంతో చెప్తున్నాడు. తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, యాలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఈ సాదృశ్యం అంతా దేనికి ప్రతిబింబిస్తుంది? నేడు మన క్రైస్తవ జీవితానికి సరిగ్గా సరిపోలిన విధానాన్ని చూపిస్తుంది. అలాగే హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఆయన గ్రంథకర్త చెప్తూ ఏమని అంటాడనంటే, 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి. అంటే మనకు చెప్తూ తర్వాత 16వ వచనంలో వారిని గురించి చెప్తున్నాడు. చూడండి, విని కోపం పుట్టించినది ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఈ విషయాలు మాకెందుకు చెప్తున్నావు అని అంటే, 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. చూడండి, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, గాని వారు వినిన వారితో విశ్వాసము కలిసిన వారై ఉండలేదు గనుక విన్న వాక్యము నిష్ప్రయోజనమైను. కాబట్టి అంటే సేమ్ వారికి ఏ విధంగా జరిగిందో మనకి అదే విషయాలు జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ రచయిత కూడా ఏమని చెప్తున్నాడు అని అంటే, వారు మీ వల్లనే దేవుని వాక్యం విన్నారు, వారు మీ వల్లనే సముద్రంలోనూ మేఘంలోనూ నడిచి బాప్తిసం పొందారు, ఒకే పానీయమును చేశారు, ఒకే ఆహారాన్ని తిన్నారు. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారు అని అంటే, విన్న వాక్యానికి వారు విధేయత చూపించక నాశనం అయిపోయారు. ఇప్పుడు మీకు సువార్త ప్రకటింపబడినట్లుగానే వారికి సువార్త ప్రకటింపబడింది అని ఈ విషయాలన్నీ చెప్పడం వలన వారు మనకేమై ఉన్నారనే విషయాన్ని చెప్తున్నాడు అని అంటే, మనకు సాదృశ్యంగా వారు నించున్నారు, దుష్టాంతాలుగా వారికి సంభవించి బుద్ధి కలగడానికి మనకి ఈ విషయాల్ని నోట్ చేశాను అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు నిర్గమాకాండంలో ఒక విషయాన్ని మనం చూద్దాం. బ్లాక్ ఏది, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడికి నడుస్తున్నారు అని అంటే, కనాను దేశానికి నడుస్తున్నారు. నడుస్తున్న వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, కొన్ని లక్షల జనాభా నడుస్తున్నారు. నడిపిస్తున్న వారు ఎవరు అని అంటే, మోషే నాయకత్వాన్ని వహిస్తున్నాడు. నడిపించేది దేవుడే, కాకపోతే మోషే ఏం చేస్తున్నాడు అని అంటే నాయకత్వాన్ని వహిస్తున్న విషయాన్ని మనం చూస్తాం. అయితే వారి ప్రయాణంలో వారు 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వారి కళ్ళతో కొన్ని విషయాలను చూచారు. ఎలాంటి విషయాలని అంటే మనం చూస్తాం కదా. క్షమించండి, 14వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వారు ఒక పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏంటి అనంటే, పేహహీరోతు అనే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు మిగ్దోలుకి సముద్రానికి మధ్యన బయల్సుఫోను ఎదుట దిగవలనని దేవుడే వారితో చెప్పాడు. ఈ పరిస్థితి ఎలా ఉందనంటే, ముందుకు వెళదామనంటే
ఎర్ర సముద్రం అడ్డుంది, వెనక్కేమో ఏముందనంటే అరణ్యమేమో ఉంది. అరణ్యంలో చిక్కుబడిపోయే అలాంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి తోడు ఐగుప్తులో ఉన్న ఫరో మరలా హృదయాన్ని కఠినపరుచుకొని మనము వారిని ఎందుకు విడిచిపెట్టాము అని చెప్పి మొత్తం తనకున్న రథాలన్నిటి మీద సైన్యాన్ని అంతటిని ఏర్పాటు చేసుకుని వారితో యుద్ధం చేయడానికి వచ్చాడు. అలాంటి సమయంలో వారు కానీ ఏ నరుడు కానీ ఊహించిన విషయాన్ని దేవుడు వారి కళ్ళ ఎదురు చేసి చూపించాడు. అది ఏమిటనంటే వారి ఎదుట ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం అనేది రోజు చదువుకొని పాడుకొని అనేకమైన సార్లు వినడం వలన అదేదో నార్మల్ విషయంలాగా నీకు అయిపోయి ఉండొచ్చు, కానీ ఏ మనిషి కూడా కలనైనా ఊహించలేని విషయం ఏంటంటే ఎర్ర సముద్రమును పాయలు చేయడం మాత్రమే కాకుండా ఆరిన నేల మీద తన ప్రజలను నడిపించి ఇరుపక్కల నీరు గోడల వలె ఉండేటట్లుగా దేవుడు ఏర్పాటు చేసి వాళ్ళని నడిపించాడు. ఈ నడిపించే కార్యక్రమాన్ని మోషే ఏం చేశాడు అని అంటే దేవుడు కూడా చాలా సింపుల్గా చెప్తాడు. ఏంటనంటే నీవు నాకు మొరపెడుతున్నావు ఏంటి, నీ చేతిలో ఉన్న కర్రను చూపి ఎర్ర సముద్రం వైపు చూపించు, అది నీకు దారిస్తుంది అని చెప్తున్నాడు. అలాంటి మోషే వారి ఎదుట ఆ కార్యక్రమం కర్రెత్తి చూపెట్టినప్పటికీ కూడా మోషే అంత శక్తిమంతుడు కాదు. మరి ఈ కార్యాన్ని జరిగిస్తుంది ఎవరు అని అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ కార్యాన్ని వారి కళ్ళు ఎదుట చేసి చూపించాడు. అయినప్పటికీ కూడా వారు ఏమంటున్నారు అని అంటే కీర్తన గ్రంథము 78వ కీర్తన మనం ఒకసారి చూసినట్లయితే 78వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటి రాశిని నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఓకేనండి. ఇలాంటి కార్యాన్ని ఎవరు చూచారు అని అంటే కన్నులారా ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా వారి కన్నులతో చూచారు. అయితే వారు ఏం చేస్తున్నారని చెప్పాను, వారు ముందుకు సాగారు. ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చిన ఐగుప్తీలు అందరూ కూడా ఉదయానికి అయ్యేటప్పటికి ఎలాగున్నారు అని అంటే సముద్రము ఒడ్డున శవాలుగా వారు కనబడ్డారు. ఇశ్రాయేలీలకి దేవుడు వారిని నాశనం చేసేసాడు, తన ప్రజలందరినీ నడిపించాడు. అయితే ఈ నడిపించి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే వారు ఎర్ర సముద్రము ద్వారా వారు కనాను ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రయాణం చేస్తున్న చోటంతా కూడా ఏంటి అని అంటే అరణ్యము. మనం సినిమాల్లోను కథల్లోను సీరియల్లోను చూసే అడవి ఎలా ఉంటుంది, అరణ్యం. ఇటువైపు వెళ్తే టూకీ పళ్ళు, అటువైపు వెళ్తే పనస పళ్ళు, ఎక్కడ పడితే అక్కడ చక్కని ఆహారం కనబడుతూ ఉంటుంది. ఇది సినిమా వాళ్ళు చూపించే అరణ్యం. అది నిజానికి అరణ్యం అలా ఉండదు. ఇశ్రాయేలీలు నడిచే అరణ్యం అలా అసలు లేదు. ఎలాగుందనంటే వారు నీటి జాడ దొరకడానికి వారికి కష్టమైపోయింది. నీటి జాడ వారికి దొరకట్లేదు. ఒక మనిషి ఎంతసేపు నీరు తాకన్నా నడగలుగుతాడు నాకు పూర్తిగా తెలీదు. మహా అయితే ఒక రోజంతా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. ఇప్పుడు ఇశ్రాయేలీలు నీరు దొరక్క మోషే మీద సనుక్కున్నారు అనే విషయాన్ని మనం చదువుతాం. ఇగో ఇక్కడ చూడండి 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయం చదువుదాం. 17వ అధ్యాయం 1వ వచనంలో తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళు ఇమ్మని అడుగుగా మోషే. ఇప్పుడు ఎలాగూ ఇశ్రాయేలీయులు సనగడం అంటే ఇశ్రాయేలీయులు మోషే మీద సనగడం అనేది అనేకమైన సార్లు జరిగింది. అవునండి. ఇప్పుడు ఎందును బట్టి సనుగుతున్నారు వాళ్ళు? నీళ్లు లేవని సనుగుతున్నారు. అప్పుడు ఒకవేళ లోకేషో లేకపోతే మరి ఇంకెవరో వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకు ఉన్న అలవాటు ఏంటంటే ఎల్లప్పుడూ సనగడమే. చెప్తామా చెప్పమా? ఎందుకనంటే అది మనకు చాలా తేలిగ్గా ఉంది. ఎందుకనంటే మనం ఎక్కడున్నాం? చక్కగా శ్రీకాకుళం క్రీస్తు సంఘం ఏర్పాటు చేసిన బిల్డింగ్లో ఉన్నాం, ఫ్యాన్ కింద ఉన్నాం. నాకు ఒక కొత్త వాటర్ బాటిల్ కూడా కొనిసి ఇచ్చారు. చక్కగా నేను తాగుతూ ఇప్పుడు ఏమని వాక్యం చెప్తామనంటే ఇశ్రాయేలీయులకు ఉన్న అలవాటు ఏంటంటే సనగడం అని అంటాం. కానీ వారి పరిస్థితి మనం అర్థం చేసుకునేటట్టు లేదు. వారి పరిస్థితి ఎలా ఉందనంటే కొన్ని లక్షల జనాభా, వారికి ఉన్న సామాగ్రిని మోసుకుంటూ నడుస్తున్న జనాభా. ఈ నడుస్తున్న జనాభా త్రాగడానికి నీళ్లు లేవు, కొనుక్కోవడానికి మనలాగా వారు నగరంలో నడవట్లేదు, అరణ్యంలో నడుస్తున్నారు.
వారు తెచ్చుకున్నవన్నీ అయిపోయాయి, త్రాగడానికి నీళ్లు లేవు. ఇప్పుడు వారు చేస్తున్న పని ఏమిటంటే తప్పు పనే. ఏం పని చేస్తున్నారు? సనుగుతున్నారు. సనగడం అనేది ఎందుకు తప్పు అనేది నేను ముందుకెళ్ళాక చెప్తా. కానీ వారు ఎందును బట్టి సనుగుతున్నారు అని అంటే, వారు నీళ్లు లేవు. మరొక చోటుకు వచ్చేటప్పటికి 15వ అధ్యాయంలోనే ఒక చోటుకు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, త్రాగడానికి నీళ్ళు ఉన్నాయి, కానీ ఆ నీళ్ళు ఎలా ఉన్నాయనంటే చేదుగా ఉన్నాయి. దాన్ని బట్టి కూడా వారు సనిగారు. ఆ తర్వాత రెండోది ఏంటనంటే, తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. చెప్పాను కదా, షాప్కి వెళ్ళి కొనుక్కునే కార్యక్రమం లేదు. ఈరోజు నువ్వు బయటికి వెళ్ళి ఇలాగా అడుగు పెడితే మన రోడ్డు చివరి వరకు టిఫిన్ షాప్లే కనబడతాయి. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. ఏది లేకపోతే ఓ బిస్కెట్ ప్యాకెట్ అయినా కొనుక్కొని మన కడుపు నింపుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రయాణం చేస్తున్న ఈ తరుణంలో పెద్దవాళ్ళు అయితే తట్టుకోగలుగుతారు. ఆ పిల్లలు ఆకలి ఆకలి అని అంటున్నప్పుడు ఏం తెచ్చి పెడుతుంది వాళ్ళమ్మ. కానీ ఏం చేయడం మొదలు పెట్టారు అని అంటే, మరలా ఆహారం కోసం సనగడం మొదలు పెట్టారంట. ఆహారం లేదు అని సనగడం మొదలు పెట్టారు, సనుగుతున్నారు. తర్వాత మీరు సంఖ్యాకాండం కూడా మీరు చదివితే ప్రజలు నడుస్తున్నారు. నడుస్తూ ఏం చేస్తున్నారు అని అంటే, ఆయాసం వచ్చిందంటండి వాళ్ళకి. ఆయాసాన్ని బట్టి కూడా ఏం చేస్తున్నారు అని అంటే సనుగుతున్నారు. సనుగుట ఇశ్రాయేలీల్లో మనం చూస్తున్న విషయం ఏమిటంటే సనుగుతున్నారు. తర్వాత ఒకరోజు యుద్ధంకి వెళ్లాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. అంటే కనాను దేశాన్ని వేగి చూచారు. వేగి చూచి వచ్చిన తర్వాత వారికి దేవుడు ఏం చెప్పాడనంటే, మీరు వారిని గెలుస్తారు, మీరు వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలి అని అన్నప్పుడు, ఆ రోజు రాత్రి అంతా గుడారాల దగ్గర కూర్చొని ఇశ్రాయేలీల్లో పెద్దవాళ్ళందరూ కూర్చొని ఏం చేశారు అని అంటే, యుద్ధమును బట్టి ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాల్సి ఉంటుందని దేవుడు చెప్పగానే వాళ్ళు ఏం చేశారు అని అంటే, ప్రతివాడు వాని గుడారపు వాకిట కూర్చొని మగవాళ్ళు ఏడుస్తున్నారంట. ఆడవాళ్ళు ఏడవడం అనేది అన్ని జనాంగాల్లోనూ మనం చూడగలుగుతుంటాం. ఎందుకంటే సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి. కానీ మగవాడి ఏడుపు అనేది అది పట్టుకునే విషయం కాదు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు అని అంటే, ఏడుస్తూ ఏం చేస్తున్నారు అన్నట్టు సనుగుతున్నారంట. అయితే ఈరోజు ఇన్ని విషయాలను మనం చూడడం అవదు. ఒక ఆహారం గురించి వారు సనిగిన సనుగుల్ని ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సనిగితే ఏంటి ప్రాబ్లము? సనగడం అంత కఠినమైన విషయమా అని అంటే ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చూస్తే, వారు ప్రయాణం అవుతున్నారు. ఏలీము నుండి ప్రయాణమై వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున, అంటే ఎన్ని రోజులు అయిందప్పటికీ ఐగుప్తులోంచి బయటకు వచ్చి? 45 రోజులు దగ్గర. 2 నెలల 15వ రోజా? 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఈ అరణ్యములో ఇశ్రాయేలీయులు సర్వ సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగిను. ఏమని సనుగుతున్నారంట? ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినినప్పుడు యెహోవా చేతి వల్ల ఏల చావకపోతుంది. ఏమంటున్నారనంటే, ఐగుప్తులో మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వల్ల ఏల చావలేదు. నిజానికి ఐగుప్తులో వారి పరిస్థితి ఏంటండి? మాంసం కుండల దగ్గర కూర్చొని తిన్నారండి వాళ్ళు. ఐగుప్తులో ఫరో రాజు వాళ్ళకి తెలియజేసిన మాట ఏమిటంటే, ఇటుకల లెక్క తప్పితే మీకు ఆహారం ఇవ్వడం జరగదు, మిమ్మల్ని కొడతాం, మిమ్మల్ని తిడతాం, మీకు గడ్డి కూడా ఇవ్వం, మీరే వెళ్ళి దాన్ని సంపాదించుకొని మీరు ఏనాటి ఇటుకల లెక్క ఆ రోజుకి మీరు అప్పగించాలి, లేనట్లయితే మీకు ఇబ్బంది అని అంటే, వారు ఏం చేశారు అని అంటే, మేము చచ్చిపోతున్నాం అని దేవుడికి ఏడ్చి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడనంటే, వారి నిట్టూర్పులు విని మోషేని దేవుడు పంపించినట్లుగా చూస్తాం. కానీ ఇశ్రాయేలీలు ఇప్పుడు ఆహారం లేదు అని సనుగుతూ వారు ఏమని కంప్లైంట్ చేస్తున్నారు అని అంటే, సంఖ్యాకాండంలో ఇంకా చక్కని మాటలు ఉన్నాయి. ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. ఏమని ఏడుస్తున్నారంట వాళ్ళు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చినవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లెను. ఏమని ఏడుస్తున్నారంట? మేము ఐగుప్తులో కీరకాయలు తినేవాళ్ళవి, ఉచితంగా చేపలు తినేవాళ్ళవి, ఉల్లిగడ్డలు తినేవాళ్ళవి. ఇంకా వాళ్ళ ఇష్టం ఏం మాట్లాడితే ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే, మాంసం కుండల దగ్గర కూర్చొని
చక్కగా ఉడుకుతున్నప్పుడే తిన్న అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చారు అని అంటే అరణ్యంలోకి మమ్మల్ని తీసుకుని వచ్చావు. అమ్మ వాస్తవమా అబద్ధమా? అది వాస్తవమైన విషయం అయితే కాదు. ఎందుకనంటే ఐగుప్తులో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనేది అంతకు ముందు అధ్యాయంలో మనకి పరిశుద్ధాత్ముడు చక్కగా వివరించాడు కదా. వారు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు, వారు బానిసలుగా బతుకుతున్నవారు. అలాంటి వారు ఇప్పుడు ఏమంటున్నారు అని అంటే మమ్మల్ని ఇవి ఎలా తీసుకుని వచ్చావు ఏమో అలాగ అంటారేమో. అయితే వారు అనకూడదు, మరింకే జనాంగమైనా అనొచ్చు. ఏమని? మమ్మల్ని ఇలా అరణ్యంలో తీసుకుని వచ్చేసావు, నీళ్లు దొరకట్లేదు, మమ్మల్ని అరణ్యంలో తీసుకుని వచ్చావు, మాకు ఆహారం దొరకట్లేదు, ఇదేం పరిస్థితి అని మనం అనొచ్చు. లేకపోతే మరింకే జనాంగమైనా అనొచ్చేమో. ఇశ్రాయేలీయుల జనాంగం అనడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? ఎందుకనంటే వారు తమ కళ్ళతో ఏం చూశారు అని అంటే ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం చూచారు. పాయలైతే అయింది, బురద కూడా అంటుకోకుండా ఆరిన్యాల మీద నడిపించిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు ఇప్పుడు వారి మధ్యన ఉంటుండగా వారు ఏం చేస్తున్నారు అనంటే సనుగుతున్నారు అంటాడు. అర్థమైందండి? వారు సనుగుతున్నారు. అప్పుడు ఈ సనుగుతున్నప్పుడు మోషే వాళ్ళకి ఒక స్పష్టమైన విషయాన్ని తెలియజేశాడు. అసలు ఈ విషయాలను మనం ఎందుకు చూడాలి? ఈ విషయాలన్నీ ఈరోజు ఈ ఉన్న అరగంటలో మనం ఈ విషయాలు ఎందుకు చూడాలి అని అంటే ఇశ్రాయేలీల్లో మొట్టమొదటి ప్రారంభమైన సమస్య ఏదైనా ఉన్నదనంటే అది సనుగుడు. అపోస్తుల కార్యాల్లో సంఘములో మొదలైన సమస్య ఏదైనా ఉందనంటే అది సనుగుడు. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదివేసేయండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుండగా అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రు సనుగుతున్నారంటాడు. ఆ యూదులు సనుగు సాగిరి. అంటే ఈ సనుగుడు అనేది సాతాను యొక్క బలంగా వదు. అందుకని ఇప్పుడు ఈ దేని మీద వాడుతున్నాడు అని అంటే సంఘం మీద కూడా ఈ సనుగుడు అనే కార్యక్రమాన్ని వాడుతున్నాడు. ఈ సనుగుడు ఏం చేస్తుంది ఒక సంఘాన్ని? మీరు ఎప్పుడైనా అమ్మ సనుగుడు అంటే ఏంటి? గొడ అని అంటది కదా, అది సనుగుడు అంటే భర్త ఏమో హాల్లో ఉన్నాడు, భార్య తన ఎదురుగా వెళ్ళి మాట్లాడకుండా సనుగుతుంటది. ఆ సనుగుడు ఎక్కడానంటే కిచెన్లో చేస్తుంటది. ఆయన హాయిగా టీవీ చూసుకోగలుగుతాడా ఇంట్లో? కాసేపు అయ్యేటప్పటికే ఒకవేళ ఎవరైనా బాగా కోపం కలిగినోడైతే రిమోట్ నేలగేసుకొట్టి ఏంటి సనుగుడు అని అంటారు. ఎందుకనంటే సనుగుడు అనేది ఒక నాయకుడిని ప్రశాంతంగా ఉండనివ్వదు. సనుగుడు అనేది ఒక సంఘంలోనే ఉందనుకోండి, ఆ సంఘంలో ప్రశాంతంగా దేవుని కార్యక్రమాలు జరుగుతాయా? జరగవు. సనుగుడు ఎప్పుడు కూడా అంటే సనుగుడు అనేది కంప్లైంట్ చేయడం అనేది. సనుగుడు పరిష్కారం కోసం వెతకదు, ఒకరిని దోషిగా నిలవబెట్టి అతని మీద మాట్లాడడం అనేది సనుగుడు. అంతే తప్ప ఒకవేళ సంఘంలో కూడా సమస్యలు ఉండవనంటే సమస్యలు ఉంటాయి. వీరికి నిజంగా సమస్యలు ఉండి సనుగుతున్నారా లేకపోతే ఊరకనే సనుగుతున్నారా? సమస్యలు ఉన్నాయా లేవా? వాళ్ళకి ఉన్నాయి. ఉండడం అనేది వాస్తవం. కానీ ఆ సమస్యలకు పరిష్కారం మాత్రం ఏది కాదు అని అంటే సనుగుడు అనేది పరిష్కారం కాదు. అర్థమైందండి? సనుగుడు అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది? సనుగుడు అనేది నీళ్లు లేవు ఏం చేద్దాం అనేది ఉండదు. మమ్మల్ని ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావు? నువ్వు తీసుకురమ్మంటేనే తీసుకొచ్చారు. అది మర్చిపోయి ఇప్పుడు ఏమంటున్నావు అంటే ఖాళీగా ఇంటి దగ్గర కూర్చున్న వాళ్ళని మనం తీసుకొచ్చినట్టు మాట్లాడడం అనేది సనుగుడు. నాకు సమయం లేదు, నేను ముందుకు వెళ్ళిపోతాను. సంఘంలో సాధారణంగా అంటే నేను కొంచెం చూచిన సందర్భాల్లో నాతో ఒక స్నేహితుడు ఏమనేవాడు అంటే, నేను అరే ఏంట్రా ఇలా కార్యక్రమాలు చేశావు అని అనొద్దు, మనం చేసావేంటి అని అను. ఎందుకనంటే నిన్ను బయట పెట్టి మమ్మల్ని ఇలా మాట్లాడతావేంటి అని అనేవాడు. అంటే సాధారణంగా మనకి ఎలాంటి అలవాటు ఉంటుంది, సంఘంలో కుర్చీలు ఇలా వేసారేంటి కాదు, మనం ఇలా వేద్దాం కదా, లేకపోతే ఇలా వేద్దాం అంటే ఆ వేద్దాం అని అనేది ఈ సనిగే కార్యక్రమం చేసే వాళ్ళ దగ్గర ఉండదు. ఏ మాట ఉంటుంది? వేశారు, చేశారు,
మమ్మల్ని తీసుకొచ్చారు, మేము అక్కడ ఉండేవాళ్ళం అంటే మమ్మల్ని అనేటప్పుడు మోషేకి ఏంటి సమస్య, లేకపోతే మోషేకి ఏంటి బాధ్యత? మోషేని వారు అడిగారు ఏమని అంటే, మేము మా తండ్రి అయిన దేవుడు మమ్మల్ని నడిపిస్తానన్నాడు, నువ్వు మమ్మల్ని నడిపించు. ఇది కదా జరిగిన కార్యక్రమం. కానీ ఇప్పుడు వీరేమంటున్నారు అంటే, మేము అక్కడ మాంసం కొండల దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని అక్కడే ఉంచొచ్చు కదా, నువ్వెందుకు మమ్మల్ని తీసుకొచ్చావు? ఎంతమందిని తీసుకొని రాగలడు? ఒక్కరినైతే చేయి పట్టి నడిపించగలడు. ఎంత జనాంగము వారికి ఇష్టం లేకుండా నన్ను నడిచిందా? కాదు, వారు నడిచారు. కానీ సమస్య వచ్చేటప్పటికి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, మోషే అహరోనుల మీద సనగడం అనేది మొదలు పెడుతున్నారు అంటే. అర్థమైందండి? తర్వాత ఈ సనుగుతున్నప్పుడు మోషే వాళ్ళకి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ విషయాలు వారికి అర్థమయ్యే తెలీదు, అర్థం అవ్వలేదు. కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. అర్థం అవ్వలేదు వాళ్ళకి, అంటే సనుగుతున్న వాళ్ళకి మోషే ఆ మాటలు చెప్పినప్పటికి కూడా వాళ్ళకి అర్థం అవ్వలే. అందును బట్టి వాళ్ళు ఏమయ్యారంట, మీలో మీరు చదవండి, మీరు సనగకుడి. వారిలో అంటే ఎవరు? ఇదిగో ఈ ఇశ్రాయేలీయుల్లో సనిగి వాళ్ళు ఏమయ్యారు అని అంటే, సనిగి సంహారకుని చేత నశించిరి. అంటే మోషే మీరు సనగొద్దు, ఈ సనగడం వల్ల మీరు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ఇశ్రాయేలుకి స్పష్టంగా చెప్పాడు. చెప్పినప్పటికీ కూడా వారికి అర్థం ఒక వారు ఏమయ్యారు అని అంటే, సనగడం వల్లే నాశనం అయిపోయారు. ఇప్పుడు ఆ విషయాలు మనకెందుకు చెప్తున్నాడు? సంఘంలో ఒకవేళ మీరు సనుగుతున్నారేమో, మీరు కంప్లైంట్లుగా ఉన్నారేమో, నడిపించే సభ్యుల్ని మీరు సనుగుతున్నారేమో, మనం అందరము కలిసి కదా నడాలి. మనం ఇంకొకరిని ఎవరినో బ్లేమ్ చేసేటట్లుగా ఉండకండి. ఆ రోజు ఇశ్రాయేల్లోనూ ఆ కార్యక్రమం ఉంది, ఇప్పుడు సంఘంలో ఉండే విషయం కూడా ఉంది. వారికైతే చెప్పాడు మోషే, మనకి కూడా దృష్టాంతాలుగా ఉన్నాయి. ఒకవేళ వారు వినలేదు, నాశనం అయిపోయారు. మనం వినకపోతే మనం కూడా నాశనం అవుతూ ఉంటాడు. ఏంటి సనగడంలో ఉన్న కార్యక్రమాలు? కొన్ని విషయాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఒకటి, 7వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం, లేకపోతే 16వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో మాట్లాడుతూ ఏమంటున్నారనంటే, యెహోవా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించినని సాయంకాలం అందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినిచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనగనేలా? మరియు మోషే మీరు తినుటికే సాయంకాలమున మాంసమును ఉదయమును చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగా, మీరు ఆయన మీద సనిగిన సనుగులను యెహోవా వినిచుండగా మేమే పాటి వారము, మీరు సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదు అనను. అంటే సనిగితే ఆ సనుగుడు ఎవరి మీద అంటండి? మోషే అహరోనుల మీద సనుగుతున్నామని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మోషే వారికి స్పష్టంగా చెప్తున్న మాట ఏమిటంటే, మీ సనుగుట యెహోవా మీదనే. ఇంకో మంచి మాట మాట్లాడాడండి. ఏంటనంటే, యెహోవా వింటుండగా మీరు ఎలా సనుగుతున్నారు? అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారనంటే, మోషే మమ్మల్ని నడిపిస్తున్నాడు అని అనుకుంటున్నారు. ఏ విషయం మర్చిపోయారు వాళ్ళు? దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ఎవరి మీద అంటున్నారు అంటే, మోషే నువ్వు మమ్మల్ని ఎలా చేసావు, మోషే నువ్వు అలా చేసావు అని సనగడం. ఎంత గట్టిగా కాదు, సనుగుడు అంటే గుణగుణగుణ ఉంటుంది. అలా సనుగుతున్నారంట. ఆ సనుగుతున్నప్పుడు ఆయన చెవిని పడింది. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, మీరు సనుగుతున్న సనుగులు నా మీద కాదు, అహరోను మీద కాదు, మీరు సనుగుతున్న సనుగులు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన ఆయన మీదే. ఎవరైనా? యెహోవా మీదే మీరు సనుగుతున్నారు. పోనీ ఆయన ఏమైనా పట్టించుకోకుండా ఉంటున్నాడు అని అంటే, ఆయన వినిచుండగానే మీరు సనుగుతున్నారు. యాకోబు రాసిన పత్రికలో ఓ మంచి మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. నన్ను క్షమించండి, వచనం సరే. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూడండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు. అమ్మ, మీరు ఎప్పుడైనా ఎవరి మీద సనిగారా? మరి మీకు ఎలా తెలుస్తుంది అది?
మీరు ఎప్పుడైనా ఎవరి మీద సనిగితే మీకు ఒక విషయం తెలుస్తుంది. ఏంటంటే మనం ఎవరి మీదైతే సనుగుతున్నామో, ఎవరి మీదైతే కంప్లైంట్లు చెప్తున్నామో, ఎవరి మీదైతే ఏదైనా చెడ్డ మాటలు మాట్లాడుతున్నామో, ఆ సహోదరుడు సడన్గా వచ్చాడు అనుకోండి, ఆ సహోదరు సడన్గా వచ్చేసింది అనుకోండి, ఎలా ఉంటాం మనం? వెంటనే ఆగిపోతామండి. నాకు ఒక అంటే మరి దేవుడు నాకు అది ఇచ్చాడో ఏంటో తెలియదు, కానీ నేను ఎవరి మీద ఏదైనా మాట్లాడుతున్నాను అనుకోండి, వాళ్ళు ఎప్పుడు నా వెనకాతలో ఎక్కడో ఉంటారండి. అప్పుడు ఒకసారి బ్రదరు ఆ వెనకాలలో ఉన్నాడండి నేను అనగానే అంత ఇబ్బందికరమైన పరిస్థితి మరి ఇంకెక్కడ ఉండదండి. ఎందుకనంటే ఆ సహోదరుడు వినట్లేదు అని అనేటప్పుడు మాత్రం మనం గంటలు మాట్లాడుకోగలమేమో, కానీ ఆయన పక్కనే ఉన్నాడు అనేటప్పుడు మాత్రం మనం ఒక్క మాట కూడా మాట్లాడలేం. రెండు బ్రదర్ మీ గురించే మాట్లాడుతున్నావు, ఏంటి మాట్లాడుతున్నావు అని అంటే మంచిదేదో అని అంటాం. కానీ నిజానికి ఇప్పుడు మీ అందరూ అంటే మన అంటే ఇశ్రాయేలీల సమస్య ఇప్పుడు మన వరకు కూడా ఉందనే విషయం ఇప్పుడు మనకు అర్థమైంది. అయితే ఇప్పుడు మనకేం చెప్తున్నాడు అని అంటే, మన న్యాయాధిపతి అంటే ఈ మాటలన్నీ వినే న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడు అని అంటే, పర్లేదురా ఆయన బజార్లోకి వెళ్ళాడు మాట్లాడుకున్న పర్లేదు అని అనడానికి లేదంట. ఎక్కడున్నాడంట? ఆయన వాకిటే నిలిచి ఉన్నాడంట. న్యాయాధిపతి వాకిటి నిలిచి ఉన్నాడు కనుక మీరు ఒకరి మీద ఒకరి సంగకుడి, మీరు ఒకరి మీద ఒకరు సనిగినా మోసే ఏమంటున్నాడు అని అంటే, మీరు సనిగిన సనుగులు మా మీద కాదు యెహోవా మీద అని అంటున్నాడు. కాబట్టి న్యాయాధిపతి మీదే మనం సనుగుతున్నట్టయితే ఆయన ఎక్కడున్నాడంటే దూరంగా కూడా లేడు, వాకిట్లోనే ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త. క్రొత్త నిబంధన వాళ్ళకి చెప్తున్నమాట. అయితే ఇశ్రాయేలీలతో మోసే అంటున్న ఇంకో మాట ఏంటంటే చాలా విచిత్రమైన పరిస్థితి అండి. ఇశ్రాయేలీలు ఆహారం కోసం ఏడుస్తున్నారు. ఎక్కడ పెడతాడు దేవుడు? లేకపోతే ఎక్కడ కొనుక్కోవడానికి వెళ్తారు? నేను ఇందాక చెప్పానే, పట్టణంలోకి వెళ్ళి కొనుక్కోవడానికి లేదు. ఎంతమంది కొంటారు? కొన్నా కూడా సరిపోయే ఆహారం కూడా కాదు. మరి ఇంకేం చేస్తాడమ్మా దేవుడు? ఆయన దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటంటే ఉదయం కల్లా మీరు ఆహారాన్ని తింటారు అని అన్నాడు. ఎలాగూ ఇచ్చాడు అంట దేవుడు. 78వ కీర్తనలో మంచి మాట చెప్పాడండి. 78వ కీర్తన 24వ వచనం ఒకసారి చూడండి. దేవుడు వారి సనుగులు విన్నప్పటికీ వారిని శిక్షించలేదు. దేవుడు వారికి కావాల్సిందే దయచేశాడు. ఎలాగనంటే చదవండి ఎవరైనా. ఆహారమునకై ఆయన ఆకాశము నుండి మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము చాలండి. దేవదూతలు తినే ఆహారం అని ఇంకో చోట పోల్చాడు. అంటే వాళ్ళు తింటారని కాదు, దాని కిందే అన్నాడు ఆకాశ ధాన్యం ఇచ్చాడంటండి వాళ్ళకి. దేనికి? ఆహారం లేదు అని ఏడుస్తుంటే దేవుడు ఏం చేశాడనంటే, సనిగినందుకు వారిని శిక్షించాలి, కానీ దేవుడు వారిని శిక్షించకుండా వారికి కావాల్సిందే దయచేశాడు అంటే ఈ ఆహారాన్ని ఇచ్చాడు. ఆ ఇచ్చేటప్పుడు కూడా దేవుడు షరతులతోనే ఇచ్చాడు. ఆకాశ ధాన్యాన్ని ఇచ్చాడు. అయితే 32వ వచనంలో ఏమని అన్నారనంటే ఒకసారి చూడండి. మొట్టమొదట 14వ వచనం చదివేద్దామండి. పడిన ఆ మంచు ఎక్కడ చదువుతున్నారు మీరు? 16వ అధ్యాయం దగ్గర ఒక చెయ్యి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం 16వ అధ్యాయమే చదువుతాం నిర్గమకాండంలో. 16వ అధ్యాయం 14వ వచనంలో ఏమని అంటున్నాడు అనంటే, పడిన ఆ మంచు ఇరిగిపోయిన నూగు మంచు వలె సన్నని కణములుగా ఉండి దాన్ని చూచినప్పుడు ఇశ్రాయేలీలు అది ఏమైనది తెలియక ఇదేమి అని అన్నారంట. ఇదేమి అనడాన్ని హిబ్రూలో ఏమంటారు? మన్నా అంటారు. మన్నా అంటే ఆహార వస్తువు పేరు కాదు, అది పరవన్నం ఇలా ఉంటాయి, ఆ పేరు కాదు అది. మన్నా అంటే అర్థం ఏంటనంటే ఇదేంటి, అది అర్థం అవ్వలేదు వాళ్ళకి. మంచులాగా పడిందంట. అది ఏమైందనంటే కణాలలాగా ఉందంట ఉదయం అయ్యేటప్పటికి. తర్వాత దాన్ని ఏమన్నాడనంటే అది తెల్లని కొత్తిమీర గింజల్లాగా ఉందంట. ఎలా ఉందంటండి? కొత్తిమీర గింజలు అంటే ఏంటండి? ధనియాల్లాగా ఉందంట. అప్పుడు వీళ్ళు దాన్ని తినడానికి లేదు, వారి ఇంటికి తీసుకొని వచ్చి దాన్ని ఏం చేయాలి అంటే రోట దంచాలి, దంచి పిండి చేసుకొని దాంతో రొట్టెలు చేసుకొని కాల్చుకొని తినాలి. అయితే దాని రుచి ఎలా ఉంది? 32వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 31 ఇశ్రాయేలీలు దానికి మన్నాను పేరు పెట్టిరి, అది తెల్లని కొత్తిమీర గింజల వల్లే ఉండెను, దాని రుచి తేనెతో కలిపిన అపూపములాగా ఉండెను. ఎలా ఉందంట? తేనెతో కలిపిన అపూపము తింటున్నట్లుగా వాళ్ళు కనిపించిందంట. బాగా కడుపు నిండింది. ఇప్పుడు ఎలా ఉంటుందమ్మా? సంఖ్యాకాండం ఒకసారి చూడండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఇలా మాట్లాడుతున్నారు. 6వ వచనంలో, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదు అని చెప్పుకుని ఏడుస్తున్నారంట.
ఈ మన్నా కాకుండా మా కన్నుల ఎదుట ఏమీ తినడానికి ఉండట్లేదు, రోజు మన్నయ్యే. ఏమంటున్నారనంటే ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండును, చూపునకు అది బోళము వలె ఉండును, జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరగట విసిరిరి, లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి, దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండును. ఇప్పుడు ఏమైంది? తేనె కాస్త కొత్త నూనె రుచిలాగా ఉంది. మా నోటికి మసాలా తినే నోరులకి ఇప్పుడు ఇది ఎలా ఉందనంటే కొత్త నూనె రుచిలాగా ఉంది, మాకు నచ్చట్లేదు అని ఏడవడం మొదలు పెట్టారంట. అయితే దేవుడు మాత్రం అది వారి తప్పుడు సమాచారం. అది నిజంగానే రుచిగా ఉన్న ఆహారాన్ని దేవుడు అది ఇచ్చాడు. అరణ్యంలో ఆకలితో ఉండేవారికి దేవుడు ఆకాశ ధాన్యాన్ని వారికి అనుగ్రహించాడు. ఆకాశంలో నుంచి ఆహారం రావడం ఏంటండి? ఏ భూమి మీద ఉన్న ఏ జనాంగం తిన్నది అలాంటి ఆహారాన్ని? కానీ దేవుడు అది వారికి దయచేశాడు. మాంసము లేదని ఏడ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే నెల దినముల పాటు ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే వారి నాసికారంధ్రములో నుండి వాసన వరకు వచ్చే వరకు, వారి పంటిలో మాంసం పంటిలో ఉంటుండగానే అలాంటి మాటలు రాయబడ్డాయి. అలాంటి మాంసాన్ని నెల రోజుల పాటు దేవుడు వారికి దయచేశాడంట. వారికి మాంసం మీద విరక్తి వచ్చేటట్లుగా అంత మాంసం పెట్టాడంటాడు. అయినప్పటికీ కూడా వారు ఏమని ఏడుస్తున్నారు అని అంటే ఇదేంటి మాకు మన్నా తప్ప ఇంకేమి ఇవ్వట్లేదు అని. సరే, దాని గురించి మనం ఇంకెప్పుడైనా చూద్దాం. అయితే ఇప్పుడు మన్నాను దేవుడు దయచేస్తున్నాడు. దయచేస్తూ ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఇది ఎప్పుడు పడుతుందంట? ఉదయాన్నే పడుతుంది, మంచు పడే టైంకి వెళ్తుంది. ఒకసారి చూడండి 16వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు ఏమనంటే 16వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను చూడండి. ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడు తన భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలో తలకు ఒక ఓమెరు చొప్పున దాన్ని కూర్చునవలను, ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలను. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరికి హెచ్చుగాను కొందరికి తక్కువగాను కూర్చుకొండ్రి. ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ మిగలలేదు. వారు తమ ఇంటికి భోజనములకు సరిగా కూర్చుకొనిరి. మోషే ఏది ఉదయం వరకు ఎవరినూ మిగిల్చుకొనకూడదని వారికి చెప్పాను. అయితే మోషే మాట వినక కొందరు ఉదయం వరకు కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టి కంపుకొట్టెను. మోషే వారి మీద కోప్పడగా వారు అనుదినము ఉదయమును ఒక్కొక్కడు తన ఇంటి వారికి తగినట్టుగా కూర్చుకొండ్రి. ఎండ వేడిమికి అది కరిగిపోయాను. ఒక విషయం చెప్తున్నాడు దేవుడు. మన్నా ఇచ్చాడు, కానీ కండిషన్ ఒకటి పెట్టాడు. ఏంటంటే ప్రతి వాడు ఉదయాన్నే కుటుంబ యజమాని వెళ్ళి మన్నా కూర్చుకోవాలి. ఇంట్లో ఓమెరు అని అంటే 1/2 కేజీ లెక్క, చిన్న గిన్నెతో ఒక మనిషికి 1/2 కేజీ. అప్పుడు 4 కుటుంబం అనుకోండి. ఈ ఇంటి యజమాని ఎంత కూర్చుకోవాలి? 2 కేజీలు కూర్చుకొని ఇంటికి తీసుకొని రావాలి. అది కూడా ఉదయాన్నే వెళ్ళాలి. ఉదయాన్నే వెళ్ళకపోతే ఎండ వేయడానికి అదేమవుతుందంటే కరిగిపోయి నార్మల్గా నీరులాగా అయిపోద్ది, దొరకదు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నాడు అని అంటే సోమరిపోతులాగా నువ్వు ఉంటే నేను నీకు ఆహారం పెట్టను. సామెత గ్రంథంలో మాట ఉంటుంది. ఏంటి? సోమరి చేనులోంచి వెళ్తే మనకి ఏం దొరుకుతుందంట? ఆహారం దొరకదు. దూలగుండాకులు ఇవే గచ్చ పొదలు ఉంటాయంట. ఎందుకనంటే శుభ్రం చేయడు. వ్యవసాయం చేసేటప్పుడు శుభ్రం చేయాలి, శుభ్రం చేస్తే చక్కగా పండుతుంది. సోమరికి బతకం కదా, కాబట్టి వాడికి పంట కూర్చుకునే టైంకి ఏది దొరకదు అని సామెత గ్రంథంలో ఉన్నట్టుగానే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవుడు ఉదయాన్నే నువ్వు వెళ్ళాలి, ఆహారం కూర్చుకోవాలి, కూర్చుకొని నువ్వు ఇంటికి తీసుకొని రావాలి, తీసుకొని వచ్చి ఏనాటి భోజనం ఆ రోజు చేసేసేయాలి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంట? ఇశ్రాయేలీయులు కొంత ఉంచుకున్నారంట. ఎందుకనంటే ఈరోజు దేవుడు ఆహారం పెట్టాడు, మరి రేపు పెడతాడో పెట్టడో మనకు తెలియదు కదా. రేపు కూడా పెట్టకపోతే ఈరోజు తినేస్తే రేపటికి ఆకలితో ఉండిపోతాం కాబట్టి అని కొంతమంది దాచుకున్నారంట. ఎందుకు అలా చెప్పాడు దేవుడు? ఉంచుకోవచ్చు కదా, ఉంచుకోమని చెప్పొచ్చు కదా. పోనీ దేవుడు ఉండని ఆహారమా? ఉండని ఆహారం కాదు. ఎందుకనంటే ఉదయాన్నే వెళ్ళమన్నాడు, ఒక కండిషను. రెండోది ఏ రోజుకి అంటే రోజుకి సరిపడేది ఉంచుకోమన్నాడు, రోజుకి సరిపడేది. కానీ 6వ రోజు ఏం చేయమన్నాడు? 2 రోజులకు సరిపడేది తీసుకుని రమ్మన్నాడు. ఆ రోజు మాత్రం ఏం చేయొచ్చు అనంటే దాచుకోవచ్చు. దాచుకున్నా కూడా అదేం పట్టదనంటే పురుగు పట్టదు. అంటే ఆహారంలో ఏం లేదు. ఆయన పాడవు అనంటే పాడవుద్ది, అది నిలవుండు అనంటే ఉంటుంది, అది
ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేదు. ఆ ఆహారంలో ఉన్న కిటికీ అది. ఏం చెప్తున్నాడు అంటే ఉదయం వెళ్తేనే దొరుకుతుంది, కొంచెం పొద్దెక్కి ఎండ కాసిన తర్వాత బద్ధకంగా వెళ్తే దొరకదు, ఆకలితో ఉండడమే. ఏ రోజు ఫుడ్ ఆ రోజే తినేసేయాలి, మరుసటి రోజు కొంచెమా కుళ్ళిపోద్ది. 6వ రోజు మాత్రం 7వ రోజు విశ్రాంతి దినం కాబట్టి 2 కేజీలు పట్టేవాడు కాస్త ఈ రోజు ఎన్ని తేవాలి? 4 కేజీలు తేవాలి. అది పురుగు పట్టదు, చెడిపోదు. అయితే ఏం చేశారనంటే ఈ ప్రజలు, దేవుడు దయచేశాడు కదా ఆహారాన్ని, ఉదయాన్నే వెళ్తున్నారు, రోజుకు సరిపడే ఆహారం తెచ్చుకుంటున్నారు. కానీ నాలాంటి అనుమానం వల్ల ఉంటారు కదా, దేవుడు ఈ రోజు దయచేశాడు రేపు ఇవ్వకపోతే అని వాళ్ళు ఏం చేశారు అంటే కొంతమంది దాచుకుంటే అది ఏమైందనంటే పురుగు పట్టింది. రెండోది 6 రోజులకి 6వ రోజున ఏం చేయమన్నాడు అన్నట్టు డబల్ కూర్చుకున్నారు. 7వ రోజున అది మీకు దొరకదని చెప్పాడు దేవుడు. కానీ కొంతమంది ఏం చేశారనంటే ఏమో వెళ్తే దొరికిందనుకో, ఈ రోజుకి సరిపోద్ది, రేపుడికి కూడా ఉంటుంది, ఎల్లుండికి కూడా మన దగ్గర ఆహారం ఉంటుంది అని చెప్పి కొంతమంది వెళ్ళడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ రోజు ఎవరికి ఏమీ దొరకలా. అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, అంటే సనగడంలో దేవుడు చూచే మాట ఏంటి అనే విషయాన్ని చెప్తున్నాడు. 28వ వచనం, 27వ వచనం నుంచి, ప్రజలు కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకలేదు. వెళ్ళారు, కొంతమంది వెళ్ళారు, దొరకకపోతే దేవుడు ఏమంటున్నాడు అనంటే, అందుకు యెహోవా మోషేతో ఇట్లన్ను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరు. అంటే దేవుడు ఈ సణుగుతున్న మనుషులు 6వ రోజున వెళ్ళడాన్ని ఎలాగ చూస్తున్నాడు? నా మాట ఎందుకు వినరు? వెళ్ళొద్దు అన్నాడంటే దాని అర్థం ఏంటనంటే, దేవుడు చెప్పాడు అని అంటే అది దొరకదు. నువ్వు వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మాట నమ్మట్లే నువ్వు. అర్థమైందా? ఈరోజు ఆహారం సరిపోతుంది, ఈరోజు తినేసే రేపు నీకు ఇస్తానని చెప్పాడు. కొంచెం దాచుకొని ఉంచింది ఆయన. అలా దాచుకొని ఉంచడాన్ని దేవుడు ఎలా చూస్తాడు అని అంటే, కొంత దాచినట్టున్నారు అని చూడ్డు. నేను ఈ రోజు ఇచ్చిన దేవుణ్ణి రేపు ఇవ్వను అని మీరు ఇస్తాడో ఇవ్వడో అని నమ్మట్లే మీరు. మీకు అర్థమైందా? దేవుడు చూచేది అది. తర్వాత 17వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు చాలండి. 78వ కీర్తనలో ఒక మాట అంటున్నాడండి, ఏంటనంటే, అడవిలో మహోన్నతుని మీద వారు తిరగబడిరి, వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయంలో దేవుని శోధించిరి, ఈ అరణ్యంలో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనుచు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఏమంటున్నారంటే, ఈరోజు ఆహారాన్ని ఇచ్చిన దేవుడు రేపు ఇవ్వగలడంటావా అని అంటున్నారు. తర్వాత బండను కొట్టగా నీళ్లు ఉబ్బికెను, నీళ్లు కాలువలో పారెను, ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. అంటే ఆకాశ ధాన్యాన్ని అనుగ్రహించిన దేవుడి మీద వారు ఎలాగూ ఆలోచిస్తున్నారు అంటే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు దేవుడు, కానీ ఈరోజు మన దగ్గర ఉన్నాడో లేడో. మన మధ్యన ఆ రోజు ఉన్నాడు, పాయలు చేశాడు, కానీ ఈరోజు ఉన్నాడో లేడో. అసలు ఉంటే మనకు నీళ్లు దొరకకుండా ఎలా ఉంటాయి? మోషే అహరోనుల మీద సనుక్కోవడం అనేది చేసే పని బదులు వారు ఏం చేయాలి అని అంటే, దేవుని సన్నిధికి వెళ్ళి మోకాల్లోని, నాయన ఇంత లక్షల మంది ప్రజలు, చంటి బిడ్డలు, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నావు నాయన, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన గొప్ప దేవుడు కదా, మాకు ఆహారం పెట్టలేవా, నువ్వు ఆహారం పెట్టినాయన అని అడిగారు అనుకోండి, ఏం చేస్తాడండి దేవుడు? కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు ఏం చేస్తాడమ్మా? బండలో నుంచి నీళ్లు రప్పించాడండి వాళ్ళకి. వాళ్ళ పశువులు వాళ్ళ పిల్లలు తాగే. మామూలుగా ఎప్పుడైనా బోరింగ్ వేస్తున్నప్పుడు మట్టి ఉన్నంతసేపు మనకు ఆశ ఉంటుంది, ఏంటి? నీళ్లు పడతాయని. అప్పుడు ఒక్కసారి ఏం చెప్తాడనంటే, రాయి పడిపోయిందండి అని అన్నాడు అనుకోండి, అది బద్దలు కొట్టి మళ్ళీ లోపలికి వెళ్తేనే కానీ నీళ్లు పడవు. అంటే రాయి పడిందంటే దాని అర్థం
నీళ్లు రాని ప్రదేశం రాయి. కానీ దేవుడు ఎక్కడి నుంచి నీళ్లు రప్పించాడు అని అంటే, అక్కడ తవ్వండి మీకు నీళ్ళు వస్తాయని అల్లా, ఎందులో నుంచి నీళ్లు రావో అందులో నుంచి నేను నీళ్లు రప్పించగలిగిన వాడిని అని చెప్పడానికి వారికి బండతో మాట్లాడమని చెప్పాడు. బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఆయన సర్వశక్తిని చూపిస్తున్నాడు. ఇప్పుడు వీరేం చేస్తున్నారు అని అంటే, మన మధ్య దేవుడు ఉన్నాడో లేడు, అది కఠినమైన మాట అండి. అది అంటే సర్వశక్తిమంతుడిని అంటున్న మాట. ఇది మనకు అర్థం అవ్వదు. అంటే ఎంత చదివినా కూడా మనకు అర్థం అవ్వదు. ఏంటనంటే, ఓ తండ్రి అంటే ఎప్పుడైనా పక్కింటికి వెళ్ళి ఫీజు కట్టాలని మన కొడుకు ఎవడని అడిగాడు అనుకోండి, అసలు అది జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అంటే మనం పక్కింట్లో ఏదైనా వస్తువు తీసుకొని తింటున్నప్పుడే మన పిల్లల దగ్గర మనకు అది నచ్చదు. ఏరా ఇంట్లో ఇన్ని పెడుతున్నా అక్కడికి వెళ్ళి అని అంటాం కదా. మరి సర్వశక్తిమంతుడు మన అందరికీ తండ్రి కదా, ఇశ్రాయేలీయులందరికీ తండ్రి పాత్ర పోషిస్తున్న ఆయన. ఇప్పుడు ఈ తండ్రి ఆయన ఉన్నాడో లేదో అనడం ఏంటి? పోనీ ఏ వేరే జనాంగం అనొచ్చు, కానీ ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట ఎర్ర సముద్రాన్ని చీల్చిన వ్యక్తి, బండలోంచి నీళ్లు తెప్పించిన వ్యక్తి, ఈ రోజు కూడా వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మొదటి రోజు ఇచ్చాడు, మళ్ళా రెండో రోజు ఇస్తాడో ఎవడో, కొంచెం ఎక్కువ కూర్చుకుంటే మంచిది కదా అని అన్నప్పుడు వారు జాగ్రత్తను చూడట్లేదు దేవుడు, వారు నమ్మకపోవడాన్ని చూస్తున్నాడు. ఏడో రోజున మరలా వెతకడానికి వెళ్తున్నప్పుడు దేవుడు ఇవ్వలేడేమో అనే ఆ అనుమానాన్ని, అంటే ఆ సంశయాన్ని చూస్తున్నాడు. అందుకనే 78వ కీర్తనలో ఆహారం ఇయ్యగలడో లేడో అని అన్నారంటండి వాళ్ళు. ఇప్పుడు మోషే ఏం చెప్తున్నాడు అంటే, నాయన మీరు సనక్కండి. సనగడం అనేది మీరు ఏదో గుడగొడలాడడం అనే ఒక చిన్న విషయం అనుకుంటున్నారు, కానీ దాన్ని ఎలా చూస్తున్నాడు అని అంటే, మీరు సనుగుతున్న సనుగులు యెహోవా మీదన. రెండోది, ఆయన మాట వినకపోవడాన్ని చూస్తున్నారు దేవుడు. మీరు చేస్తున్న పనుల వల్ల యెహోవా మాట వినకపోవడాన్ని చూస్తున్నాడు. మరొకటి ఏంటంటే, మన మధ్య ఉన్నాడో లేడో అని మీరు పాపం చేస్తున్నారు. అర్థమైందా? ఇశ్రాయేలీయులు చేస్తున్నది ఏంటంటే, మన మధ్య ఉన్నాడో లేడో అని వారు శోధిస్తున్నారంట. శోధించడం అనేది ఎవరి పని? సాతాను పని. కానీ ఇప్పుడు వారు కూడా ఏం చేస్తున్నారు అని అంటే, సణుగుతూ దేవుని శోధిస్తున్నారంట. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? వారు అడిగిందంతా ఇస్తూనే ఉన్నాడని. ఆకాశ ధాన్యాన్ని ఎన్ని సంవత్సరాలు అనుగ్రహించాడని. వారు ప్రయాణం చేస్తున్న దినాలన్నిటిను 40 సంవత్సరాల పాటు వారు ఏం చేశారు అని అంటే, దేవుడిచ్చిన మన్నానే తిన్నారంట. కనాను దేశంలో అడుగు పెట్టినప్పుడు మొదటి పంట వారు విత్తిన పంట కాదది. ఆ ప్రాంతంలో ఉన్నవారు విత్తిన పంటను దేవుడు వారిని చేత తినిపించే వరకు కూడా ఆకాశం నుండి మన్నా పడడం మానలేదంట. వారు కాలు వాయలేదంటండి. అమ్మ ఒక 4 గంటలు కూర్చున్నారు అనుకోండి, ఏమవుద్దమ్మా మీకు? ఆ కాలు వాచిపోతాయి. ఓ 1/2 కిలోమీటర్ ఎక్స్ట్రా నడిచారు అనుకోండి, రోజు నడిచేదానికన్నా కాలు వాచిపోతాయి. కానీ ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాల అరణ్యంలో నడుస్తున్నప్పటికి కూడా వారు కాలు వాయలేదు. ఎందుకు అనంటే, దేవాది దేవుడు తన రెక్కల చాటును నడిపిస్తున్నాడు వాళ్ళని. అయినప్పటికీ కూడా ఆ సర్వశక్తిని వారు నమ్ముకోకుండానే ఉన్నారు. అయితే ఇశ్రాయేలీయుల కథలు చదువుకోవడం మనకేమీ ప్రయోజనకరమైన విషయాలు ఏం కాదు. అంటే మనము దానిని అన్వయించుకోనంత వరకు అది మనకు ఉపయోగకరమైనది కాదు. ఓ యవనస్తుడు ఉన్నాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడో లేడో అని మళ్ళా గుల్లాలు పడిపోతున్నాడు అనుకోండి, ఇబ్బంది పడిపోతున్నాడు అనుకోండి, దాన్ని దేవుడు ఎలాగ చూస్తాడండి? నేను ఉన్నానుగా, విశ్వసించు, ప్రార్థన చేయి, నేను నీకు బెస్ట్ ఇస్తానని అంటున్నాడండి. అయినప్పటికీ కూడా మనమేమనుకుంటున్నామంటే, ఇస్తాడో ఎవడో. ఇంకో విషయం చెప్తే మీరు అందరూ బాధపడతారేమో. పెద్దోళ్ళు కూతురికి కొడుక్కి క్రీస్తు సంఘంలో అమ్మాయిని చేద్దామని అనుకున్నాం, తక్కువ దొరికిద్దామా? మీకు ఇశ్రాయేలీయులకు కూడా ఇలా నడిస్తే చక్కగా దారులు పడేటట్లుగా దేవుడు ఏర్పాటు చేయొచ్చుగా. ఒక్కోసారి దేవుడే వారిని దప్పి చేత ఉంచాడంటండి. కొన్నిసార్లు వారికి నీళ్లు దొరకకుండా చేసింది ఎవరు అని అంటే మోషే కాదు, దేవుడే వారిని అలాగుంచాడంటండి. ఎందుకు అంటే వారు నా మీద విశ్వాసం కలిగి ఉంటారో లేదో అని చూచుటకు. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. దేవుడే ఏర్పాటు చేశాడంటండి అలాంటి పరిస్థితులు.
వారికి మామూలుగా ఆకలేసే దానికన్నా స్పీడ్గా ఆకలేసేటట్టుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకనంటే ఆ ఆకలి నొప్పితో వారు దేవుడి వైపు చూస్తారా, లేకపోతే మోసే ఆహారం మీద సణుగుతారా, లేకపోతే మరలా పెట్టి బేడ సర్దుకొని ఐగుప్తు వైపు దారి పట్టుకుంటారా? క్రీస్తు సంఘం సంబంధం కోసం చూస్తున్నాం. ఇలాంటి దొరికేస్తుందా? దొరకదు. ఏమనిపిస్తుంది అంటే, వద్దులేండి బ్రదర్, మరి అలాగ అనుకున్నాం కానీ చూడండి మనలోనే ఎవరినో చూడండి. అప్పుడు ఏమైంది అంటే, ఇవన్నీ నేను మామూలుగా అంటే ఇది అని చెప్పట్లా, కానీ ఇశ్రాయేలీయుల చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఆహారము, నీళ్లు, మాంసము, ఆయాసము, యుద్ధము అనేటప్పటికీ అవి మనకు సంబంధం లేని విషయాల్లాగా ఉంటాయి. ఎందుకనంటే మనకు వాటర్ బాటిల్ ఉంది, మనం నీటి గురించి ఎప్పుడు చదువుతాం, అసలు ఆ సమస్య మనది కాదు. కానీ మనకి సమస్యలు ఉన్నాయి. ఎలాగనంటే యవనస్తుడు ఉద్యోగం కోసం ఎదుగుతున్న సమస్య. వాడికి ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, రాస్తాను ఎగ్జామ్ గ్రూప్ 2, వాడు దేవుడు ఇస్తాడు అంతవన్యా, అరే ఇవ్వగలిగే సమర్థుడు. ఒకవేళ ఇవ్వలేదనుకో దానికన్నా మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయగలిగే దేవుడు. అర్థమైందా లేదా అండి? బాగా ఇబ్బందుల్లో సమస్యల్లో ఉండిపోయావు, ఈ సమస్యలో నుంచి అన్యా ఇంకా మరి నేను ఇంతేనా, లేకపోతే ప్రాణం తీసేసుకోవడమేనా అని అనుకున్నాడు అనుకోండి. దేవుడు ఏం చెప్తాడండి, నాయన నువ్వు దాని బదులుగా నా వైపు చూడు, నేను దీని నుంచి తప్పించగలిగే సమర్థుణ్ణి. ఆయన సామర్థ్యాన్ని ప్రశ్నించడం ఏంటండి? అసలు ఆయన సామర్థ్యాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. ఏం చేయాలి అంటే, నాయన నా ప్రార్థన ఇంకా సరిపోలేదు, నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను, నా విశ్వాసం కలిగిన దాన్ని కాదు, నా ప్రార్థన విను. మీకు అర్థమైందండి? ఒక ఆయన ప్రార్థన చేశాడండి మోకాళ్ళు వేసి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడండి. ఎవరైనా? అబ్రహాము. పెట్టే బేడ అన్ని సర్దుకొని ఆయన మాట కోసం బయలుదేరి ఆయన ఇచ్చే ఒక్క బిడ్డ కోసం బయలుదేరాడండి. కూడా ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు 319 మండుగురు ఇంటిలో పుడుతున్నారు ప్రతిరోజు పిల్లలు అందరికీ పేర్లు పెడుతున్నాడేమో అబ్రహాము. వెళ్తున్న ప్రతిసారి అయ్యగారు ఎంత మంచోలో, కానీ మన యజమానుడికి పిల్లలు లేరు అని అంటున్న మాటలు రోజు వింటున్నాడు. అయినప్పటికీ కూడా ఈ శారా గర్భం ఉడికిపోయింది. అయినప్పటికీ కూడా ఒక విశ్వాసాన్ని వదలలే. ఏంటనంటే, నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన నాకు ఇవ్వకపోవడం ఏంటి? మృతతుల్యమైన గర్భం కూడా ఏమైందనంటే శక్తిని పొందుకుందంటే, తన శరీరము మృతతుల్యమైనట్టు చూచుకొనను కానీ విశ్వాసమును బట్టి ఇవ్వగలిగిన వాడు, నమ్మదగిన వాడు కనుక శక్తిని పొందుకున్నాడంటే. పొందుకొని 25వ సంవత్సరంలో బిడ్డ పుట్టాడు ఇస్సాకు. విశ్వాసమును బట్టి కన్నాడు. చాలండి వచనం అవసరంలా. అంటే ఈ విషయంలో 25 సంవత్సరాలు ప్రార్థన చేసిన ఆ భక్తిపరుని చూసిన తర్వాత నా ప్రార్థన కానీ నా విశ్వాసం కానీ దేవుడి నుంచి సమాధానం కోసం ఎదురు చూచి అంత సమయం అయినా ఎదురు చూస్తున్నానా, లేకపోతే ఆయన ముందు మనది ఇంతటితో సమానమా? అర్థమైందండి నేను చెప్పింది? అంటే మనకి అంత 25 సంవత్సరాలు అవసరంలా, 6 నెలల్లోనే మనకి విసుగొచ్చేస్తుందండి. విసుగొచ్చేసి ఏడు దేవా అందరినీ చూస్తున్నావు, నువ్వు నన్నే చూడట్లే, అది ఇది అనేస్తామండి. ఎందుకు అనంటే మనం ఈ దృష్టాంతాలను మనం చదువుతున్నాం, కానీ ఈ చదువుతున్నవి వారి ప్రయాణంలో జరిగేవి నా ప్రయాణంలో జరుగుతున్నాయి. మీరు ఈ రోజు నుంచి ఒకవేళ ఆసక్తి పరులు ఎవరైనా ఉంటే ఇశ్రాయేలీయుల ప్రయాణము మన జీవితంలో జరుగుతున్న సందర్భాలను ఆలోచించడం మొదలు పెట్టండి. సేమ్ జరుగుతుంటుందండి, సేమ్ విషయాలే ఉంటాయండి. ఒక భక్తిపరుడు చివరి వరకు భక్తిగా నిల్చొని తప్పటడుగులేసిన సందర్భాలు అనేకమైనవి పాత నిబంధనలో కనబడతాయి. మన జీవితంలో అనేకమైన సందర్భాల్లో మనం అవి చూపిస్తుంటామండి. ఇలా అనేకమైన సందర్భాలు ఈ ఇశ్రాయేలీయుల చరిత్రలో దృష్టాంతాలు ఉండి మనకు బుద్ధి కలగడానికే ఉన్నాయి. ఈ బుద్ధి కలగడానికి మనం వింటున్నప్పుడు మనం ఏం చేయాలని అంటే మరింత విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. నిజానికి మనం అంత విశ్వాసం కలిగిన వాళ్ళం కాదు. అయితే శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమన్నారు అనంటే, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించినట్లుగా సహాయం చేయి అని అన్నారు. ఉంది, ఆ సమాచారం ఉంది. అంటే విశ్వాసం లేకపోతే ప్రభువు సహాయం చేస్తాడంటే, అప్పుడు మీరు ఆవగింజంత విశ్వాసం కలిగి ఉండండి, అంత ఎక్కువ అవసరంలా, ఆవగింజంత విశ్వాసం కలిగి ఉంటే మీకు దేవుడు సర్వశక్తిని మీరు చూడగలుగుతారు అన్నాడు. ఈ కొండను చూచి ఆ సముద్రంలో పడేయనంటే చాలాసార్లు
ఆవగంజ అంత విశ్వాసం కలిగి ఉన్నాను ప్రభు, అది జరిగి అని అంటే అది జీవితంలో చేయడు దేవుడు. ఎందుకో తెలుసా? దానివల్ల ఉపయోగం లేదు. దాని అర్థం ఏంటంటే కొండను సముద్రంలో వేస్తానని కాదు. అంటే అది పాసిబుల్ అమ్మా, అది జరుగుతుంది ఎప్పుడైనా? అది జరగదు. అంటే అసాధ్యమైంది ఒకటి ఉంది, దాన్ని కూడా నీ విశ్వాసంతో అలాంటి కార్యాలు నువ్వు చూడగలుగుతావు అని చెప్తున్నాడు. అంతే తప్ప కొండలు వేస్తాను అనేది కాదు. మనమే అనుకుంటాం అంటే కొండ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు అడిగినా నీకు దేవుడు దాన్ని ఇవ్వడు. ఎందుకనంటే అసాధ్యమైన విషయాలను చేయగలిగే గొప్ప సర్వశక్తిమంతుడు నీకు దేవుడిగా కాదు, తండ్రిగా ఉన్నాడు. తండ్రి నాయనా అని అంటే నీ ప్రార్థన ఆలకిస్తాను అనే ఆ వాగ్దానాన్ని చేసినవాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలనంటే విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసం కలిగి బ్రతకాలి. ఒకవేళ ఇవ్వలేదు దేవుడు, అప్పుడేం చెప్తాడండి? యోబు ఏమంటాడనంటే, నాయనా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసేసుకున్నావు, ఇందులో నీ కృతజ్ఞతలే తప్ప నేను ఇంకేం చెప్పను అనేసాడు. అంటే ఇది ఇవ్వలేదు అని అంటే దాని అర్థం నీకు అవసరం లేదు అనేది. సర్వశక్తిమంతుడి మీద అలాగ డిపెండ్ అయ్యేటట్లుగా మనం నేర్చుకోవాలి. నిజంగా మనకు క్రైస్తవ్యం రాదు. ఈ ఇశ్రాయేల్ చరిత్ర తెలిస్తే మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది. వారు చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, తప్పులు చేశారు చిన్నవి. ఆ తప్పులను కూడా దేవుడు చాలా పెద్దగానే మాట్లాడాడు. మరి నా తప్పులతో పోలిస్తే నాకు చిన్నగా కనిపిస్తున్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు మన స్థాయి ఏంటండి? ఇశ్రాయేల్ కన్నా గొప్ప స్థాయిగా కనబడుతుందా? కొంచెం డౌన్గానే ఉన్నామా? డౌన్గానే ఉన్నాం. కానీ నిన్ను మాత్రం డౌన్ అనట్లే ఆయన. నువ్వు వాళ్ళకన్నా గొప్పోడివి, నువ్వు వాళ్ళకన్నా నీ నీతి గొప్పది, నువ్వు ప్రార్థన చేయి అని అంటున్నాడు. ఒకవేళ ఈ క్లాస్ ద్వారా ఒకవేళ ఎవరైనా అవిశ్వాసంగా ఇంకా ఉంటే, మీ సంగతులు ఏమి నాకు తెలియదు, మీ ఇళ్లల్లో కానీ మీ పర్సనల్ జీవితాల్లో కానీ, అయినప్పటికీ నేను ఏదైనా మాట్లాడుతున్నా, ఆ మాట్లాడుతున్నప్పుడు ఇది నా కోసమే అని అన్నట్టు మీకు అనిపించింది అనుకోండి, యవనస్తుల గురించి చెప్పాను, నీకు అనిపించింది, అప్పుడు నువ్వేం చేయాలనంటే మరింతగా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. మీ బిడ్డల చేత ఈ విషయాలు చెప్పండి, వారు కూడా విశ్వాసంలో ఎదుగునట్లుగా మీరు ప్రయత్నం చేయండి. అందరికీ వందనాలు.